దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. ఉదాహరణ పౌలు భక్తుడు ఒక సందర్భాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఎవరైనా పౌలు భక్తుడు, పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఒక మాట చాలు. ఇక్కడ గమనించండి, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. హల్లెలూయా. ఏంటి ఈ మాట ఈ దినము పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు అనగా, సంఘముతో మాట్లాడమని దేవుడు చెప్పిన మాటను మనము చెప్పినట్టుగా బోధించాలి, వినాలి కదా. అయితే ఈ దినము చక్కని మాట సందర్భాన్ని మన ముందు పెట్టడానికి కారణము మనం తెలుసుకోవడానికి కొరకు. హల్లెలూయా. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్థిక సంబంధముగా ఎలా ఆశీర్వదింపబడతాం. ఫైనాన్షియల్ పొజిషన్ మనందరికి కావాల్సింది ఏంటిది? ఆర్థికమైనటువంటి పరిస్థితి. ఈ ఆర్థికమైన సంబంధము మన జీవితంలో ఎలా ఆశీర్వదింపబడుతుంది? ఇక్కడ చూస్తే పౌలు భక్తుడు చెప్తున్న మాట గమనిస్తే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన కొలది. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు విన్నా, ఎంత పురమాయించినా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తన హృదయములో నిశ్చయించుకున్న కొలదే విత్తుతాం. నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని పలుమార్లు విన్నా, ఎంత చెప్పినా నువ్వు ఫస్ట్ డిసైడ్ అయి ఉంటావు. అవునా? తన హృదయము అన్నాడా? మన హృదయాలు అన్నాడు. నీ మటుకు నీకే ఆలోచన విధానానికి దేవుడు తీసుకొని వస్తున్న మాట ఏంటంటే, నువ్వు ముందే ఫిక్స్ అయి ఉంటావు. నా ఫిగర్ ఇది, నా మాట ఇది. అవునా? అంతకు మించి ఎంత టెంప్టేషన్ చేసినా కూడా సస్యమిరా చేయరాదు, చేయబోదు. అంతేనా? హల్లెలూయా. అయితే ఈ దినము సంఘంతో మాట్లాడుచున్న మాటను గమనిస్తే చూడండి, 8వ వచనం చదవం మాదే. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. పైనేమో విత్తేదాని కొరకు మాట్లాడాడు, కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. అంటే ఇక్కడ గమనించండి, దీన్ని దినము పాస్టర్ గారు కానుకల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. ఇది కానుకల విషయం కాదండి. పైన మాట్లాడిందేమో నేను ఎంత చెప్పినా నువ్వు నిశ్చయించుకున్న కొలది ఇస్తావు తప్ప అంతకు మించి ఇవ్వవు. కానీ కిందికి వచ్చేసరికి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, రెండు చెప్తున్నాడు. బాగా గమనించండి.
ఏమంటారంటే మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప అంటే నువ్వు చేసే ప్రతి పని, చేసే ప్రతి కార్యము, చేసే ప్రతి సహాయము, చేసే ప్రతి మాట ఏదైనా సరే ఇక్కడ గమనించండి, దేవుని కృప లేనిది నువ్వు చేయలేవు. హల్లెలూయా. అంటే విద్య విషయంలో కానీ, సహాయము చేసే విషయంలో కానీ, ఇతరులకు నువ్వు సహాయం చెయ్యాలన్న దృక్పథము నీలో కలగాలి అంటే దేవుని కృప లేనిది నువ్వు చేయలేవు. ఈరోజు మనము ఇక్కడ కూడి ఉన్నాము అంటే దేవుని కృప ద్వారా. నువ్వు రావాలి అన్నా, పోవాలి అన్నా, నువ్వు వచ్చి ఆరాధించాలి అన్నా, నువ్వు ప్రార్థించాలి అన్నా, ఎంతసేపు కూర్చోవాలన్నా దేవుని కృప లేనిది నువ్వు ఉండలేవు. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, మన గమ్యము ఒకటే, పరలోక గమ్యం. అవునా? ఈ దినము గమనించండి, యేసు క్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తేనే కనికరము వస్తుంది. ఆయన అంగీకరించకపోతే ఏ కనికరం అది? ఇవ్వడములు. అంటే ఇవ్వడము అంటే ఒక ధనమే కాదండి, సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, నీ సమయము కావచ్చు. ఇస్తేనే అంటే నీ సమయాన్ని ఇస్తే కూడా దేవునికి అది ఎంతో ఆధిక్యతలో ఉంటుంది. దేవుని దగ్గర ఇంత సమయం వెచ్చించావు అంటే దేవుడు అంత సమయాన్ని నిన్ను ఏం చేస్తాడు? ఆయన రుణస్థుడు కాదండి. ప్రియమైన దేవుని సంగమా, పౌలు భక్తుడు పరిచయం చేస్తున్న విధానాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు, వాక్యము బండను పగలగొట్టు సూత్య వంటిది. ఎలాంటిదండి? ఒక బండను పగలగొట్టే సూత్య లాంటిది. అంటే వాక్యము నీ జీవితములో ఎంత లోతుగా తీసుకువెళ్తుందో దీన్ని బట్టి అర్థమవుతుందా? నీ హృదయం అనే బండను పగలగొడుతుంది. ఆ పగలగొట్టుడు ద్వారా ఆ రాతి గుండె మాంసపు గుండెగా మారిపోయి ఏమవుతుందండి? కనికరము గలటువంటి హృదయము కలిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. ఆ కనికరంలోనే సహాయం వస్తుంది, సమయం వస్తుంది, ఇవ్వడము నేర్పుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ వచనం చదవమ్మా. ఇందు విషయమై అతడు వెదజల్లి ఎవరికి ఇచ్చాడు? దరిద్రులకు ఇచ్చాను. అతని నీతి నిరంతరము నిలచును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ గమనిస్తే అతడు వెదజల్లి దరిద్రులకు అనగా హీన స్థితిలో అంటే దిగజారిన స్థితిలో ఉన్న వారికి వెదజల్లి ఇవ్వడము వలన నీ నీతి నిరంతరము నిలుస్తుంది. నేను 10 రూపాయలు ఇచ్చాను, దేవుడు 100 రూపాయలు ఇస్తాడనే కాన్సెప్ట్ నీకు ఉంది కదా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు వెదజల్లి విత్తుతున్నావు, నీ నీతి నిరంతరము నిలిచేటట్టుగా నేను ఉంచుతున్నాను అంటున్నాడు. అంటే నువ్వు నీతి పరుడి జాబితాలో ఉండబోతున్నావు. గుప్పిని విప్పావా, నీతికి నాంది పలుకుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ రాయబడిన మాట, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతడు నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. ఆ వ్రాయబడి ఉన్న ప్రకారం మన జీవితంలో జరుగును గాక. మనం ఏం చేయాలి? అమ్మో ఇస్తే ఏమవుతుంది? సారేపత్తు విధవరాలు ఏం చేసిందండి? అమ్మో ఈ రొట్టె నేను చేసుకొని నా కొడుకు నేను ఈ రాత్రికి తింటే చనిపోతుందేమో అనుకున్నది. కానీ దేవుడు ఏం చెప్పాడు? వెదజల్లు, ప్రవక్తకు ఆహారము ఆకలి తీర్చు
అని ఒక స్వరాన్ని విన్నది. తన గిన్నె నిండి ఆ గంప ఏమైపోయిందంట? తొట్టిలో పిండి, నూనె, పుల్లలు. నీ జీవితంలో కూడా అదే జరుగునుగా. అదేంటండి వెదజల్లం అంటున్నాడు. నా దగ్గర ఉంటే కదా వెదజల్లడానికి. నీ దగ్గర ఉంది కాబట్టి. సారపత్తి విధవరాల కాడికి ఆమె మనిషి తెలిసే ప్రవక్తను పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆమె మొయ్యలేని బాధని మోస్తుంటే దేవుడు పంపించడం అంటే, దేవుడు నీ దగ్గరికి పంపిస్తున్నాడు అంటే నీవు బ్లెస్ కావడానికి, నీ ఆశీర్వాదము రెట్టింపు కావడానికి కొరకే దేవుడు నీ దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు మోయలేని భారమని తెలుసు, ఆ భారము నీకు భారంగా ఉంటుందని తెలుసు, కానీ నా కాడి నీకు సులువుగా ఉంటుందని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నా భారము నీకు సులువుగా ఉంటుంది అన్నాడు. అంటే ఆయన చెప్పే వాక్కు, ఆయన చెప్పే విధానము నీకు సులువుగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మార్క్ గారు రాస్తున్న మాటలు చూద్దాం. మార్క్ గారు ఎంత చక్కగా రాస్తున్నారో చూద్దాం. మార్క్ సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా ఈ దినం మాట్లాడుతున్నాడు సంఘముతో. పౌలు భక్తులు చెప్పాడు కదండి. ఆ పౌలు భక్తుని ద్వారా సేవకునితో, మీ సేవకునితో నేను మాట్లాడిస్తున్నాను. వినండి బాగా, ఇక్కడ చక్కని ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. నువ్వెంత పెద్ద చదివితే అంత రిటర్న్ వచ్చేస్తున్నది, రీఫండ్ అది. హల్లెలూయా. ఇస్తే వస్తుందా అండి? వస్తుంది ఖచ్చితంగా. ఎలా వస్తుందో ఊహించవు. ఇచ్చావు, ఏమైపోయింది? ఎప్పుడో వింటామండి, ఎప్పుడు తింటున్నాం. హల్లెలూయా. ఈ దినము దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. చదవమ్మా. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడని వారితో. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? సేవింగ్. ఇదేంటండి, దాచిపెట్టే గుణం లేదండి, అన్నీ పడవేసుకుంటున్నాడు. నన్ను కూడా అలాగే అన్నారు, పాస్టర్ గారిని కూడా అలాగే అన్నారు. అనని వారు ఎవరు లేరండి. ఏంటండి, దేవుడు ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. ఇచ్చినప్పుడు నిలబెట్టుకోకుండా ఇప్పుడు దేవుడా దేవుడండి. దేవుడు ఇచ్చింది నిలబెట్టుకోవడానికి, నువ్వు స్టోరేజ్ చేసుకోవడానికి కాదు. వెదజల్లి ఎవరికి ఇవ్వమన్నాడు? వెతుకులాడి ఇవ్వమన్నాడు. అంతేగాని దేవుడు ఇచ్చాడండి, అబ్బా అప్పుడు ఎప్పుడో విచ్చాను, ఇప్పుడు వచ్చింది దాచిపెట్టి. ఆ దాచిపెడితే ఏమవుతుంది తెలుసా? దొంగలు. హల్లెలూయా. లూకా గారు రాస్తున్న మాట చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. లూకా గారు గుర్తు చేస్తున్న మాట, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించమన్నాడు. దేనికో తెలుసా? నువ్వు ఒకసారి ఇచ్చావు, రిటర్న్ ఇవ్వలేదు. క్షమించయి. మరలా అడుగుతున్నప్పుడు ఒక్కసారి నిన్ను చూసి, ఒక్కసారి అన్నం మెతుకు, ఒక్కసారి ఏదంటారు, అన్నం అంతా పట్టుకోనక్కర్లేదండి. మన వర్షన్స్, ఒక్క మెతుకు ఉడికిందా లేదా అన్నంలో గమనించండి. ఒక మెతుకు ఉడుకుతుంది, ఒక మెతుకు ఉడకదు. బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా. ఈ దినము దేవుడు మాట్లాడుచున్న మాట గమనించండి. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా నువ్వు విత్తిన దాన్ని, వెదజల్లిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఎంత విత్తావో, ఎంత ఏ విధంగా వెదజల్లావో దేవుడు గమనిస్తాడు. ఆ రీతిగానే నీకు విడుదలవును గాక. హల్లెలూయా. నీ పంటను బాగా గమనించండి. నీవే సృష్టించుకుంటావు.
నీ పంటను నీవే సృష్టించుకుంటావు. నీది నీకే, ఎవరికి కాదు. నువ్వు విత్తనాన్ని బట్టి, నువ్వు చేసే సహాయమును బట్టి, నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు గడిపే సమయాన్ని బట్టి దేవుడు ఇచ్చేస్తాడు. ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? హల్లెలూయా. ఎంత పెద్ద ఇన్స్పెక్షన్ ఉండని, ఎంత పెద్ద ఎగ్జామ్ ఉండని, ఎంత పెద్ద ఇంకా పోకపోతే అనుకుంటావా? దేవుని దగ్గర నువ్వు గడిపావా, అక్కడ ఎంత పెద్ద ఉప్పెన ఉండనా అదేమవుతుంది తెలుసా? ఇలాగిపోతుంది. దేవుడు మాట్లాడతాడు, అది గ్రహించుకోక మనం ఏం చేస్తాం? పరుగో పరుగు ఆదివారం వదిలిపెడతాం, వారమంతా పోరాడతాం. ఆదివారం వచ్చేసరికి కూడా రెస్ట్ అండి. నీకు రెస్ట్ లేదండి. ఎప్పుడైతే వెదజల్లడము మొదలు పెడతావో, అంటే ఏంటిది? వెదజల్లడం అంటే పైసలే కాదండి, నీ సమయం. దేవునితో సమయము గడిపావో, నా బిడ్డ, నా కుమారుడు అయ్యో తన సమయాన్ని నా కొరకు కేటాయించాడే, గిఫ్ట్ ఇచ్చేస్తాం. మనం ఒక పని చేస్తే ఏం చేస్తాం? ఆ పనికి తగ్గ బాగా కష్టపడండి, 100 రూపీస్ కంటే ఒక 100 ఇచ్చేద్దాం. ఆ భావన కలిగింది కదా నీకే కలిగితే, సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్త దేవాతి దేవుడు మన గురించి ఏ ఆలోచన కలిగి ఉంటాడో ఒక్కసారి ఆలోచించే. హల్లెలూయా. ఇది గమనించండి. అవర్ గాడ్ ఈజ్ హానరబుల్ గాడ్. అవునా? హానరబుల్ గాడ్, ప్రియమైన దేవుని సంఘం. అందుకే మత్తయి గారు ఒక చక్కని మాట రాస్తాడు. మత్తయి గారు రాస్తారు చూడండి, 6వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. చదువు. భూమి మీద మీ కొరకు ఏమంటున్నాడండి? లేదయ్యా, విరుద్ధంగా మాట్లాడతావు. అది లేకపోతే మా ముక్తి ఏంది, భుక్తి ఏంది? చూడండి, చదువు. ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమేసి పరలోకమందు నీ కొరకు ధనము కూర్చుకొని అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడున్నో అక్కడే నీ హృదయము ఉండను. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అనగా, మన భాషలో డబ్బులు అనుకుంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటున్నారు. నువ్వు చేసే క్రియ, నువ్వు చేసే హెల్ప్, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ప్రతి కార్యము, అది ఈ లోకంలో మెప్పులు పోపు అక్కడ కావాలి. స్టోరేజ్ ఎక్కడ? ఆయన దగ్గర కావాలి. మనం ఇట్లే ఇప్పుడు అది ఇస్తాం, ఇది ఇస్తాం, మనుషుల ముందు ఇస్తాం, అన్ని చేస్తాం. కానీ అది చేయడం వలన అప్పటికప్పుడే వాళ్ళు మెచ్చుకుంటారు. తర్వాత బలిసి ఇచ్చాడండి, ఎక్కువై ఇచ్చాడండి, మాటలు పడ్డామండి. ఆ మాటలు మేము పడ్డాం. ప్రాక్టికల్ లైఫ్లో ఆ మాటలు విన్నాం. ఎలా వెచ్చించామో అలా మాటలు అలా తిరిగి వచ్చాయి. కానీ అవన్నిటినీ పక్కకు పెట్టాం. దేవుడు ఈ విధంగా బ్లెస్ చేశాడు. హల్లెలూయా. వేలకు కౌంటింగే లేదు. ఇచ్చుకోవడమే మా పని ఉన్నది, తిట్టించుకోవడమే మా పని ఉన్నది. ఈరోజు బ్లెస్సింగ్ చూడడమే మా పని. ఏమన్నాడు అక్కడ? పంటను నీవే సృష్టించుకుంటావు, నీది నీకే. అంతేనా? ఏ పంట వేయాలో రైతుకు తెలుసు. ఏ క్రమంలో, ఏ నెలలో ఏ పంట వస్తుందో, ఏ పంట బాగా పండుతుందో. అందుకే అంటున్నాడు, నీ పంట నువ్వే. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. నీ కొలత సరి చేసుకో అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ కొలత, నీ మెజర్మెంట్.
సరి చేసుకో అంటున్నాడు. ఈరోజు మన కొలత కరెక్ట్ లేదేమో కదా, కొంచెం తప్పితే ముగ్గే రాదు ఏమంటారు, ఇంకొక్కటే అలవాటు కదా మనందరికీ. అలవాటే కదా, మార్కెట్ వెళ్ళినా కిరాణా షాప్ వెళ్ళినా ఏం చేస్తాం, కిందికి పోతుంది. ఎక్కడండి, పైకే వస్తుంది. ఆ కొలత కరెక్టే, కానీ ఇచ్చే విషయంలో, సహాయం చేసే విషయంలో, దేవునితో మాట్లాడే విషయంలో, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే విషయంలో మనం ఎలా ఉన్నామో తెలుసా? కొలత అంటే డౌన్లో ఉన్నామంట. అందుకే ఈరోజు సరి చేసుకోండి అంటున్నాడు. నువ్వెవరో తెలుసా? ఆషామాష వ్యక్తి కాదు. నువ్వు ఎవరో తెలుసా? హెవెన్కు అంబాసిడర్, పరలోకానికి ఒక గుర్తింపు కలిగిన వ్యక్తివి. అందుకే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏదో మామూలు వ్యక్తివి అయితే మాట్లాడు, వినే వ్యక్తివి కాబట్టి, ఆయన ఎన్నుకున్న వ్యక్తివి కాబట్టి, ఆయన పిలుచుకున్న విధానంలో ఆ పిలుపు తగ్గట్టుగా నువ్వు వచ్చావు కాబట్టి నీతోనే మాట్లాడుతున్నాడు. కానీ వేరే ఎవరితో మాట్లాడా? ఈరోజు నువ్వు పరలోకానికి ఒక నిదర్శనంగా కనపడుతున్నావు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రసంగి అనగానే అంత వ్యర్థం అంటాం. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూద్దాం. ప్రసంగి గారు మాట్లాడుతున్న మాట చూద్దాం. ఈ దినము చక్కగా మాట్లాడు. 11వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. నీ ఆహారమును నీళ్ళ మీద, అదేందండి, ఇచ్చిన దాన్ని నీళ్ళ మీద వేయమంటాడు. ఇదేంటండి, నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు. ఇక్కడ ఎంతమంది పొందుకున్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. నేను గట్టిగా ఎత్తగలను, పాస్టర్ గారు కూడా ఎత్తగలను. ఎందుకో తెలుసా? మా కుమార్తె మొన్నటి దినమున మాట్లాడిన ప్రతిరోజు, డాడీ నువ్వు అప్పుడు నీళ్ళ మీద వేసావు డాడీ, ఇప్పుడు సంతోషమైన పంట కోస్తున్నావు. నిజమే, ఇలా వేసుకుంటూ వెళ్ళాము. ఊరు గ్రామం తిరిగాము, చేశాము సేవ, పరిచర్య, ఆత్మీయ ఆహారము, శారీరక ఆహారము అవసరత తీర్చుకుంటూ వచ్చాము. నిరీక్షణ కలిగి, నిశ్చింతలు కలిగి, విశ్వాసం ఎదురు చూసాము. ఈరోజు సంతోషమైన పంట సంఘాన్ని చూసుకుంటున్నాం. హల్లెలూయా. హోదా కాదు, సంఘ అభివృద్ధిని చూస్తున్నాం. నూతన మందిరం, ఒక సొంత మందిరాన్ని కావాలని అడిగాం. బంగాలు అడగలేదు, మేము హోదాను అడగలేదు. ఒక మందిరం కావాలయ్యా, మేము ఇంత చేస్తున్నాం, నువ్వేమిస్తావని అడగలేదు. మేము వేసుకుంటూ వెళ్ళాం. అందుకే ఇక్కడ రాయబడిన మాట, నీళ్ళ మీద, నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు. ఈవెన్ ఈరోజు వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, కూడి ఉన్న వారులారా, ఇప్పటి వరకు నువ్వు నీళ్ళ మీద ఆహారం వేశావేమో, ఇప్పుడు నువ్వు అది ఏం చేస్తున్నావు? నీళ్ళ మీద ఆహారం వేస్తే దొరుకుతా చేతికి, కానీ అది నీకు వల వేసి ఏం చేశాడు? శిష్యులకు ఎవరు చెప్పాడు? చేపలు అక్కడే వల అన్నాడు. అరే బాబు నాయనా, అక్కడెందుకు రా బాబు, ఇక్కడే అన్నాడు. ఇక్కడ వేసరికి పట్టజాలనంత నీ బ్లెస్సింగ్ అలా ఇవ్వబోతున్నాడు. నువ్వు అప్పుడు నీళ్ళ మీద వేసావేమో, ఇప్పుడు నీళ్ళ మీద గుంజుకొని వస్తున్నాడు. ఆ ఆహారాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిస్తున్నాడు? మన దేవుడు. వెదజల్లావు, రేపటి, ఈరోజు, సాయంత్రం, రాత్రికి ఏంటి అనుకోకుండా వెదజల్లావు. ఇప్పుడు అది నీకు కనబడుతుంది. అలా విత్తండి. ఒక ధనమే కాదు, మాట, సమయం, వస్తువు, వస్త్రము, నీ చాతురైన మట్టుకు వెదజల్లు. అది అప్పటికప్పటికే రాకపోవచ్చేమో, కానీ ఆలస్యము ఆశీర్వాదము ఏమవుతుంది? ఆలస్యము నిరీక్షణే నీకు అవసరం. అందుకే మాట్లాడుతున్నాడు భక్తుడు, ఎంత చక్కగా మాట్లాడుతుండో చూడండి.
ఏమంటున్నాడు ఇక్కడ? 7గురికి ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును గాని గాలిని గుర్తుపట్టువాడు వింతడు. హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మన జీవితంలో గాలిని గుర్తుపడతావా అంటే, గాలిని గుర్తుపట్టువాడు అంటే ఏంటో తెలుసా? నీ ఇంటికి వస్తే డైలాగ్ ఉందిగా, నీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తాం. అటువంటి కాన్సెప్ట్ ఉంటే దేవుడు ఇవ్వడండి. గాలిని గుర్తుపట్టావా బ్లెస్సింగ్ కోల్పోతావు. ఇచ్చింది మర్చిపో. ఇచ్చింది అదేంటండి, లాక్స్ ఇచ్చాను మర్చిపో. అది వద్దంటున్నాడు దేవుడు. తనంతట తానే నీ దగ్గర. చూడండి అక్కడ రాయబడిన గాలిని గుర్తుపట్టువాడు వింతడు. వాడి ఉద్దేశము ఇయ్యడు, ఇయ్యనియడు. వాడి పనేది సహాయం చెయ్యడు, చేసేవారిని చెడగొట్టే పని. అటువంటి వారు ఉన్నారేమో, జాగ్రత్త అండి. అంతా మన వాళ్ళు మంచి వాళ్ళండి, మన వాళ్ళు సెలెక్టెడ్ పర్సన్స్. అందుకే దేవుడు అన్నాడు, హెవెన్కు నువ్వు అంబాసిడర్ అన్నాడా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినం గమనించండి. ఇక్కడ రాయబడిన మాట చూడండి. మేఘములను కనిపెట్టువాడు పోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నువ్వు ఎరగవు. అలాగే సమస్తమును జరిగించు దేవుని క్రియలు. ఈ మాట బాగా మన జీవితంలో ఎవరు వేసుకోండి. ఏమని రాయబడింది? చూలాలి గర్భమందు. స్త్రీలకు బాగా తెలుసు. ఎముకలు ఏ రీతిగా, నిజమే, పిండము ఎలా అమర్చబడుతుందో అదంతా పరిశుద్ధాత్మ కార్యం కదా. ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఎంత మాట ఇది, ఎంత చక్కని మాట. ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చునో నువ్వు ఎరగవు. సునామీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సునామీ లాంటి గొడవలు కదా, సునామీ లాంటి సమస్య ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. గుర్తుపట్టావంటే అపవాదం ఉన్నట్టే, అంతేనా? సింపుల్. చూడండి, సమస్తమును జరిగించు దేవుని క్రియలు. ఆయన చేసే క్రియలు నువ్వు గుర్తుపట్టలేవు, ఊహించని. అవునా ప్రియమైన దేవుని సంగమా? అందుకే ప్రసంగ చక్కగా రాశాడు. గాలిని, ఇన్ని మాటలు చెప్పుకుంటూ ఒకటే మాట్లాడతాడు, గాలిని గుర్తుపట్టవద్దు. గుర్తుపట్టావా నీ బ్లెస్సింగ్ కోల్పోయినట్టు. చెవులు గలవాడు మాత్రమే వినగలరు. హల్లెలూయా. ఆయన మాటలు ఎవరింటారు? అందుకే భక్తులు ఇద్దరున్నారు, పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. కానీ మనకు బాగా సుపరిచితుడు అబ్రాహాము గారు. ఎవరండి? అబ్రహాము చెవులు గలవాడు. అందుకే మత్తయి గారు రాస్తారు, 1వ అధ్యాయంలో 1వ వచనంలో రాస్తాడు. చూడండి, ఇద్దరి విత్తనములు వేసి ఎన్నుకున్నాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు. ఇద్దరు విత్తనాలు కనపడుతున్నాయి. ఎవరెవరయ్యా? అబ్రహాము, దావీదు. చూడండి, ఇక్కడ ఇద్దరు విత్తనాలు వేసి ఎన్నుకున్నాడు, అబ్రహాము, దావీదు. చూడండి, అబ్రహాం గారి విషయానికి వెళ్తే చెయ్యని పాపం లేదు, ఉందా? చూడండి, బాగా గమనించండి. అయినను ఆశీర్వదింపబడ్డారు. అంటే మేము కూడా అన్నీ చెయ్యండి. ఎస్, దానికో లెసన్ ఉందండి. తదుపరి మనం ఆ లెసన్ విందాం. ఈరోజు చెయ్యని పాపాలు లేవు, కానీ గాలిని గుర్తుపట్టే ఆ మాటను వదులుకున్నాడు కాబట్టి బ్లెస్ అయ్యాడు. పాపము చేస్తూ గాలిని గుర్తుపడుతూ నువ్వు జీవించావనుకో, నీకు ఎక్కడ వస్తుందండి బ్లెస్సింగ్?
వానితో లోబడ్డట్టే కదా, అపవాదితో వాడిని అనుసరించి నడుస్తున్నట్టే. కానీ దేవుడి వైపు చూశాడు, ఆశీర్వాదంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయానికి వెళ్దాం. ఆరంభంలో మాట్లాడిన మాటలు చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చూడమ్మా, త్వరగా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నీకు చూపించు దేశములకు వెళ్తామా? మనము ఇక్కడే సెటిల్ అయ్యామండి, పిల్లర్లు దిట్టంగా వేసుకున్నామండి, చుట్టూ మా వాళ్ళే. ఏ బాబు వెళ్ళరా, నేను చెప్పింది వినరా, మరో మాట మాట్లాడలేదండి. చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్పగా చేయుదును. నీవు ఆశీర్వాదంగా నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను దూషించు వారిని, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారా నుండి బయలుదేరినప్పుడు 70 ఎంత వయసు వింటారా? ఆ సమయంలో అప్పుడప్పుడు అంటుంటుంది మా పాస్టర్ గారు, 75 సంవత్సరాలు మా డాడీ తెలుగు నీకు అంటే విననొల్లని వాడు అని అర్థం. ఆ వయస్సులో సత్యంగా వినరు వాళ్ళు, కానీ అబ్రాహాం ఏం చేశాడు? విన్నాడు. అంటే వారు చిన్న పిల్లలు లాంటి వారని అర్థం. ఆ వయస్సు నా మాటే నెగ్గాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ. కానీ ఇక్కడ అబ్రాహాం గారు వచ్చేసరికి ఏం చేశాడు? ఆ వయస్సు కూడా సరెండర్ అయిపోయాడు, విన్నాడు, వెళ్ళాడు, బ్లెస్సింగ్ లోనికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. 11వ వచనానికి వచ్చేసరికి మొదటి వచనాలు చూడండి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారపు పశువులు కలిగి బహుధనవంతుడై, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత బ్లెస్సింగ్ వచ్చిందో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, విత్తనం దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు నీ జీవితంలో జరిగే బ్లెస్సింగ్ అలా ఉంటుంది. వినకపోతే వస్తుందా అండి? పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటే ఒక ఆశీర్వాదంలోకి వెళ్తారు, వినకపోతే వాడంతా వేస్ట్ అండి. వాడు ఎంత చెప్పినా వినడు. వాడి లైఫ్ అంతే. అవమానాలు మనకు అవసరం? విందాం. దేవుడు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది, పెద్దలు చెప్పింది, స్కూల్లో టీచర్లు చెప్పింది, కాలేజీలో ప్రిన్సిపాల్, మరి లెక్చరర్స్ చెప్పిన మాటలు విందాం, ఒక దారి పోతాం. హల్లెలూయా. అబ్రహాము బహుధనవంతుడు, విశ్వాసులకు తండ్రి. ధనవంతుడు మరొక ఒక బిరుదు ఉంది, విశ్వాసులకు. ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. కొన్ని ఆత్మలను సంపాదించాడా? ఎన్ని రకాలుగా దేవుని దృష్టిలో పడ్డాడో చూడండి. మనం కూడా అలాగే ఉందుముగా. ఎలాగా చెప్తున్నాడు, విందాం. ఇత్తమంటున్నాడు. ఏమి ఇద్దామయ్యా? మన దగ్గరే ఉంటేగా. నీ దగ్గర అడగట్లేదు దేవుడు, నీ దగ్గర ఉన్నటువంటి తన క్వాలిటీస్ను ఉపయోగించమంటాడు, యూటిలైజ్ చేయి అంటున్నాడు. తన క్వాలిటీస్ అనగా ఏంటిదండి? ఏంటిది? ప్రేమ, సంతోషము, సమాధానం. ధనం అక్కర్లేదు, ధనం తర్వాత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 18వ అధ్యాయానికి వచ్చేసరికి చూడండి, 17, 19 వచనాలు అబ్రాహాం గారి విషయం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రాహాముకు. చూసారా? దేవుని వైపు చూసి, దేవుని మాట విని, దేవుడు చెప్పినట్టుగా చేస్తే, దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే పని చెప్పాల్సిన అవసరమా? కానీ అంత నమ్మాడు. నిన్ను, నన్ను, మనల్ని అలాగే నమ్మును గాక. అలాంటి నమ్మకం మనలో రావాలి. ఎప్పుడు? నీళ్ళ మీద ఆహారం వేసినప్పుడే వస్తుందా? చూడండి, ఇక్కడ
అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా అబ్రాహాము? నా ఇంటి వారు పనిచేసే వాళ్ళు అందరూ దేవుని వాక్యానికి లోబడి ఉండాలి, దేవుని మాట వినాలి. విన్నప్పుడే వారు నేను ఏ విధంగా బ్లెస్ అయ్యానో, ఏ విధంగా దేవుడు నాతో చెప్పి చేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు చేసే పని అబ్రాహాముతో చెప్పి చేస్తున్నాడు. అలా అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఈరోజు నీవు చేసిన సహాయం, ఇతరులకు చేయబోయే సహాయాన్ని దేవుడు నీతో చెప్పి చేస్తాడు. నీతో అంటే అర్థం ఏంటి? మనకెందుకు చెప్తాడంటే, ఫలాని వ్యక్తికి, ఫలాని చోట ఉన్న వ్యక్తికి వెళ్ళి సహాయం చేయి. ఆ మాట నీ మనసులోనికి రావాలంటే దేవుడు చెప్పినట్టే. అంతేనా? ఎక్కడో ఉన్న వ్యక్తికి నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు చేయలేని పరిస్థితిలో ముఖర్ని లేపి నీ దగ్గరికి తీసుకొస్తాడు. హల్లెలూయా. తీసుకొచ్చి నీ కార్యము చెయ్యి అంటాడు. నీ సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు, నీ విలువ ఏంటో దేవుడికి తెలుసు, నీ యోగ్యత ఏంటో దేవుడికి తెలుసు. కానీ నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. విత్తువానికి దేవుడు ఏదియు దాయడు. విత్తువానిగా మారితే తప్ప, నువ్వు విత్తువానిగా మారితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చేయబోయేది, ఆయన చేయబోయేది అన్ని మిక్స్ అవుతుంది, ఒక జ్యూస్ అవుతుంది. అవునా? ఆ జ్యూసే బ్లెస్సింగ్. హల్లెలూయా. విత్తువానికి దేవుడు ఏది దాయడండి? నువ్వు విత్తేవానిగా ఉందువు గాక. హల్లెలూయా. దావీదు గురించి చూద్దాం. 2 విత్తనాలు కదా. కీర్తన గ్రంథంకి వెళ్దాం. దావీదు గారు త్వరగా చూడండి, 9వ అధ్యాయం 11వ వచనాన్ని చూడము. 9:11. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము. అది ఆయన పొందుకున్నది ఏం చేస్తున్నట్టే ప్రజల్లో. నువ్వు చేసేది ఏంటో అదేంటండి? కుడి చేతితో వేసేది ఎడమ చేతికి తెలియవద్దు అంటే అది ఆ కాన్సెప్ట్ వేరండి. అది తీసుకొస్తారు అందరూ. కానీ ఫొటోస్ తీస్తుంటే ఇవన్నీ చెప్తాను మీకు క్లియర్గా. మనం ఎందుకు ఫొటోస్ తీస్తాము, మనం ఎందుకు ప్రజలకు తెలిసేటట్టుగా మనం గ్రూప్లలో అక్కడిక్కడ పెడతాము అంటే, నువ్వు చేసే పనిని బట్టి ఇతరులకు సహాయం చేసే వ్యక్తికి సహాయం చేయాలనుకుంటాడు, కానీ ఏమనుకుంటారో అని అయిపోతాడు. ఇవ్వాలని ఉంటుంది, ఇస్తే మీ దగ్గర ఎంత ఉందో అనుకుంటారేమో. అవన్నీ పక్కన పెట్టి సొల్లు అవసరం లేదు. దేవుడు చెప్పింది చేయి. విత్తేవానిగా ఉంటేనే నీకు చెప్తాడు దేవుడు. ఆ మనస్సు ఉంటేనే దేవుడిని నడిపిస్తాడండి. అలా పెట్టడం వల్ల ఇతరులకు మనసు కలిగిస్తాడు దేవుడు. నువ్వు చేసేది అబ్రాహాము చెప్పకుండా చేస్తే అది స్ప్రెడ్ అయ్యేదా? అబ్రాహాము చెప్పకుండా నేను చేసేస్తున్నాయా అంటే, ఇప్పుడు నేను చేసే పని పాఠం చేయకుండా చేసి చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు చెప్తున్నావంటే ప్లస్ అవుతున్నా అంటే సక్సెస్ అవుతున్నాం అంటే, అప్పుడు సక్సెస్ కాలేదని కాదు, 1 వేలో వెళ్ళాను, యాక్సిడెంట్ అయ్యాయి, మాటలు తూటలు ఎన్నో. ఇప్పుడు ఏమైంది? 2 వేలో వెళ్తున్నాం. సరైన మార్గాన్ని ఎంచుకొని వెళ్ళినప్పుడే నీ జీవితంలో ప్లస్ అవుతావు. ఈవెన్ ఎవరైనా సరే, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిలో 1 వే వెళ్ళకండి, మాట్లాడుకోండి. అందుకే సంఘంతో మాట్లాడుతున్నాను ఈ దినం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా దావీదు ఏమంటున్నాడు? ప్రజలలో ఆయన క్రియలను వర్ణించండి అంటున్నాడు, ప్రచురం చేయండి అంటున్నాడు. చదువు.
ఏమంటున్నాడు? సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను. అయ్యా, నువ్వు తప్ప నీళ్ళ మీద ఆహారం వేశాను ఎప్పుడో, అసలు ఎప్పుడు వేశాను. కొన్ని వింటుంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. కొన్ని వింటుంటే ఎప్పుడు చేశామో తెలియదు. ఊర్ల నుంచి గ్రామాల నుంచి సాక్ష్యాలు వస్తున్నప్పుడల్లా మా దేవునికి వందనాలని చెప్పుకుంటా. మా అతిశయం ఎవరయ్యా అంటే నేనే అని చెప్పుకుంటే పడిపోతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో నేను ఆయన క్రియలను ప్రజలకు బయలుపరుస్తాను, నేను చేసే పని ప్రజలకు ముందుకు తీసుకొని వెళ్తానప్పుడే నువ్వు బ్లెస్ అవుతావు. హల్లెలూయా, దావీదు కాన్సెప్ట్ అదే. 30వ అధ్యాయంలోకి వెళ్ళండి, 9వ వచనం చదవమ్మా. 9వ వచనం చదువు. మన్ను నిన్ను స్తుతించుదా, నీ సత్యమును గురించి అది వివరించుదా. హల్లెలూయా, చూసావా? నీవు తప్ప నీవు పొందుకున్నావు భూమి దాని పని అది చేసింది. మన్ను స్తుతిస్తుందండి. సత్యం తెలుస్తుందా? సత్యము తెలిసింది నువ్వు తప్ప ఎవరు లోకంలో చెప్పలేరు. నువ్వే మౌనంగా ఉంటే ఎట్లా? ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుండా ఏం చేయాలి? అనేకుల మధ్యలో సాక్ష్యాలు చెప్పమంటే ముందుకు రాదు. ఇప్పుడైతే వస్తున్న టైం సరిపోవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు అనేవాడిని, సాక్ష్యాలు చెప్పాలి అంటే సమయం దొరకదు ప్రియమైన సంగమా అన్నాను. పిలిచి నేనే అలసిపోయేవాడిని. ఇప్పుడు సమయం ఇయ్యలేక నేనే అనిచి కుదిరించి సమయాన్ని మేము సర్దుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించాడు. అందుకే అంటున్నాడు, విత్తువానిగా మారుతున్నాను కాబట్టి ఏమనుకోవాలి తెలుసా? నా పాపాలన్నింటినీ క్షమిస్తాడు దేవుడు ఈరోజు అనుకుందాం. దేవుడు దీవించును గాక. విత్తేవాళ్ళుగా ఉందామా? ఏం విత్తుతాంలేయ్యా, మాకే బయటికి వెళ్ళే లోపు నువ్వు బ్లెస్ అవ్వదు గాక. నీ ధన నిధి నింపబడును గాక, నీ ధనాగారం నిండి పొరును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 96వ కీర్తనలోనికి వెళ్ళండి, 3వ వచనం చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో. 96వ కీర్తనలోనికి వెళ్ళి 3వ వచనం. ఎక్కడంట? అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. హల్లెలూయా. నీ సువార్త, నువ్వు చేసేది, నువ్వు చెయ్యబోయేది ఎక్కడ చెప్పాలి? దేవుని ఎరుగని ప్రజలు. ఎరిగిన వారికి ఎంత చెప్పినా వాళ్ళు ఎరగరు. నువ్వేనా ఫలాని కుమారుడు కదా, మనోడే కానీ పరిశుద్ధాత్మ కార్యాలు చేసే గొప్ప వ్యక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విత్తువాడు ఏం చేయాలి? దాచిపెట్టుకోకూడదు. అలా అని పాస్టర్ గారు చెప్పారండి, మొత్తం పడబోయమన్నాడని పడబోయకండి, మళ్ళీ ఎత్తుకోలేరు. హల్లెలూయా. జాగ్రత్తగా మెలకువ కలిగి నువ్వు దేవుడు చెప్పిన పని చేయి, సక్సెస్ అవుతావు. అంతేగాని పాస్టర్ చెప్పిండు అని చెప్పి పాస్టర్ మాట వినకండి, దేవుడి మాట వినండి. దేవుడు నీకు ఏది తలంపిస్తే అది చెయ్యి. ఆయా భక్తులకు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేశారు, ప్లస్ అయ్యారు. అందుకే 118వ కీర్తనలో 17వ వచనంలో మాట్లాడతాడు చూడండి. చివరిగా అక్కడ మాట్లాడుచున్న మాట 118వ కీర్తన. నేను వచ్చినట్లు, కీర్తనల గ్రంథము 118 అనగానే కీర్తనలు వస్తుంది. 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణం వరకు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం మనలో వచ్చును గాక. వచ్చిందా? ఇప్పుడు నువ్వు పడుతున్న స్ట్రగుల్స్ అబ్బో, కానీ చనిపోయే స్థితికి దేవుడు రానియట్లేదు. అలా వెళ్తావు, ఇలా వస్తావు. అంటే రుచి చూస్తాం. రుచి చూస్తేనే కదా నువ్వు తినేది, రుచి చూస్తేనే కదా నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందా అంటారా జాబ్లోకి వెళ్ళినప్పుడు? మరి నీకు అనుభవం ఉంటేనే కదా, అనుభవం ఉంటేనే నువ్వు విత్తగలవు. హల్లెలూయా. వేరే మాట అర్థం చేసుకోకండి, విత్తగలవు. దేవునికి మహిమ కలుగును గాక. 19వ వచనం చదవమ్మా.
నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. హల్లెలూయా. ఏంటి మాట? నీతో పాటు ఆయన నివసించబోతున్నాడు. ఆయన కలిసి యెహోవా దేవునికి ఏం చేస్తాడట? మమేకముగా థ్యాంక్స్ చెప్దామంటున్నాడు. హల్లెలూయా. ఇలా చేస్తే ఎలా? ఇప్పుడు దాకా విన్నది చేస్తే ఆర్థిక సంబంధం నీ జీవితంలో ఆశీర్వాదకరంగా నిలబడుతుంది. హల్లెలూయా. ప్రతి మనిషికి, ప్రతి సంఘస్థునికి, ప్రతి ఇంటి యజమానునికి, యజమానురానికి అడ్డుగా ఉండేది ఆర్థికం. ఆర్థికం ఆర్థికం ఫైనాన్షియల్ పొజిషన్ అండి. ఫైనాన్షియల్ స్టేటస్ కొరకు ప్రార్థించండి. నేను ప్రార్థిస్తే కాదండి, నువ్వు ప్రార్థించు దేవునితో. నువ్వు విత్తనం మొదలుపెట్టు, వెదజల్లు, గుప్పులు విప్పి వెదజల్లు. దీనులకు చెప్పింది చెప్పినట్టుగా చేయి. నీళ్ళ మీద ఆహారం వేయి. ఇలా దేవుడు తీసుకొని వస్తాడు. అలా ఎలా వస్తుందండి? ముంచేటట్టుగా వస్తుంది. ఎలా ఎంత స్పీడ్గా అలా వస్తుందో అలా నీ దగ్గర తీసుకొస్తాడు. నువ్వు ఎలా ముడుచుకుంటావు అలా ఇంటికి తీసుకెళ్తాడు. అవునా? మన చేతుల్లో ఉంది. ఏదైనా విద్యేవారుగా ఉందుముగాక. ఈ దినము నుంచి ఆర్థిక స్థితి పెంచుకుందుముగాక. ఎలా? వెదజల్లి అంటే వెదజల్లమన్నాడని చెప్పి ఎక్కడంటే అక్కడ వెదజల్లకండి. మళ్ళీ విత్తనాలు ఫలించే కాడనే ఫలిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ ఫలించాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడి మాటలు దీవించును గాక. మనందరం